అండ్ ఫైనలీ మన అందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ అయితే ఫైనల్ గా రిలీజ్ అయితే అయిపోయింది. మరి ఈ మూవీతో మన శంకర్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారా లేదా, మరి ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి, మరి ఈ మూవీ అయితే బాగుందా లేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే ఇప్పటికే మీలో చాలా మందికి అయితే వచ్చే ఉంటాయి. మరి ఇవన్నీ మీకు చెప్పడానికే కదా నేనున్నాను. మరి దానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి మూవీకి సంబంధించిన రివ్యూస్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన అప్డేట్స్ కంటెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. మరి ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా అయితే మాట్లాడుకోవాలంటే మీకైతే ఆల్రెడీ ట్రైలర్ చూడగానే మూవీ స్టోరీ సింపుల్ గా అర్థమై ఉంటుంది. అండ్ శంకర్ గారు కూడా అయితే ప్రతి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే చెప్తూనే వచ్చారు, ఒక పొలిటీషియన్ కి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి వచ్చే గొడవనే ఈ గేమ్ చేంజర్ మూవీ అని చెప్పేసి. సేమ్ సింపుల్ గా మూవీలో మీరు కూడా అయితే మొత్తం అదే చూస్తారు. అండ్ ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే అప్పన్న క్యారెక్టర్. మరి అసలు అప్పన్న క్యారెక్టర్ ఏంటి, మరి అసలు అప్పన్న క్యారెక్టర్ కి మన హీరోకి సంబంధం ఏంటి అని చెప్పేసి ఇదంతా మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. అండ్ మూవీలో నెగిటివ్స్ గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాట్లాడుకుంటే కొన్ని లుక్స్ లో రామ్ చరణ్ గారు అయితే అసలు అయితే కొద్దిగా సెట్ అవ్వలేదు అని చెప్పేసి అనిపించింది. అది అన్ని లుక్స్ అని చెప్పేసి చెప్పట్లేదు, కొన్ని లుక్స్ లో అయితే కొద్దిగా బాగాలేదని చెప్పేసి అనిపించింది. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీ స్టోరీ అయితే సింపుల్ గా చూస్తున్నంత సేపు అయితే మనకైతే కొద్దిగా అయితే అర్థం కాదు, వెళ్తున్న కొద్ది అయితే మీకైతే సింపుల్ గా మూవీ స్టోరీ తెలిసిపోతూనే ఉంటుంది. అండ్ మూవీలో కొన్ని అయితే క్రింజ్ సీన్స్ కూడా అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పాలి. ఆ కామెడీ అయితే కొన్ని చోట్ల అయితే అంతలా వర్కౌట్ కాలేదని చెప్పేసి అనిపించింది. మరి మూవీలో నెగిటివ్స్ ఉన్నాయా బ్రో, పాజిటివ్స్ లేవా అని చెప్పేసి మీరైతే నన్ను అడగచ్చు. మరి చిన్న నెగిటివ్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే సింపుల్ గా అయితే ఇగ్నోర్ అయితే చేసేయచ్చు. మరి మూవీలో పాజిటివ్స్ గురించి అయితే చెప్పాలంటే డెఫినెట్ గా అప్పన్న క్యారెక్టర్స్, ఆ ఎమోషన్ సీన్స్ కానివ్వండి, లేదంటే రామ్ చరణ్ గారి కాలేజ్ సీన్స్, ఆ కాలేజ్ లుక్స్ కానివ్వండి, ఆ ఫైట్స్, ఎలివేషన్స్ అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అండ్ ఎలివేషన్స్ గురించి చెప్పాలంటే ఆ మాస్ ఎలివేషన్స్ అయితే మూవీలో మీరు అయితే డిఫరెంట్ గా అయితే ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఖచ్చితంగా శంకర్ గారి మార్కు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. జస్ట్ సాంగ్స్ కోసమే 75 crores అయితే ఖర్చు పెట్టారు. మరి నాకు తెలిసి 75 crores అంటే దగ్గర ఒక 2-3 సినిమాల బడ్జెట్ నిజంగా చెప్పాలంటే. అండ్ ఆ మూవీ సాంగ్స్ విజువల్స్ ని డెఫినెట్ గా ఎంజాయ్ చేయాలంటే అది మీరు థియేటర్ లోనే ఎంజాయ్ చేయాలి. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ సాంగ్స్ అని చెప్పేసి చెప్పాలి. చాలా బాగా అనిపిస్తాయి సాంగ్స్ మాత్రం. మనకు ఫోన్ లో మొబైల్స్ లో రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఎక్కలేదు కానివ్వండి, థియేటర్ లో నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు. వాళ్ళ గోలకు నాకైతే సాంగ్స్ సరిగ్గా వినబడలేదని చెప్పేసి చెప్పాలి. అండ్ కీరా అద్వానీ పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడం మర్చిపోయాను, ఎస్జే సూర్య గారిది అండ్ రామ్ చరణ్ గారిది ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంటాయి మూవీలో. నిజంగా ప్రతి ఒక్కరికి మామూలు హైప్ కలగదు, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అదిరిపోతే. వాళ్ళ మధ్యలో వచ్చే సీన్స్ అయితే చాలా. అండ్ డెఫినెట్ గా మూవీకి అవే హైలైట్ అని చెప్పేసి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే. అండ్ మూవీలో మాట్లాడాలంటే రామ్ చరణ్ గారికి నిజంగా చాలా ఎలివేషన్స్ అయితే చాలా గట్టిగానే పడ్డాయి. అండ్ డెఫినెట్ గా ఫ్యాన్స్ కి అయితే అవైతే బాగా నచ్చుతాయి. మరి ప్రాపర్ శంకర్ కంబ్యాక్ మూవీ అని చెప్పేసి చెప్పొచ్చు నన్ను కనుక ఒక ముక్కలో చెప్పమంటే. మరి మూవీలో ఆ ఎలివేషన్స్ కానివ్వండి, లేదంటే ఆ మాస్ డైలాగ్స్, ఆ సాంగ్స్ కానివ్వండి, చాలా అంటే చాలా మూమెంట్స్ ఉన్నాయి మూవీలో చెప్పాలంటే. నిజంగా ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. అండ్ అసలు మేము మూవీని థియేటర్ లో చూడొచ్చా లేదని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా హ్యాపీగా మూవీకి అయితే వెళ్ళిపోండి. అండ్ ఈ సంక్రాంతిని బ్లాక్ బస్టర్ మూవీతోనే అయితే మనం అయితే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇయర్ మొత్తం ఇలాగే బ్లాక్ బస్టర్ అయితే ప్రతి ఒక్కటి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే రావాలని చెప్పేసి అయితే కోరుకుంటూ, మరి ఇంతవరకు మన ఛానల్ చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అండ్ మరి మీకు మూవీ ఎలా అనిపించింది అని చెప్పేసి మీలో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో డెఫినెట్ గా అది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా అయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా అయితే బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన అప్డేట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మన బాలయ్య బాబు గారిది డాకు మహారాజ్ కానివ్వండి, లేదంటే సంక్రాంతికి వస్తున్నాం ఆ మూవీస్ రివ్యూస్ కూడా అయితే అందరికన్నా ఫాస్ట్ గా మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా కొత్త మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం.